నయ్యా నీ మరువనేసయ్యా నీ కృప నింతును నీ నామమునే ఆరాధనా 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 నీ మేలులు తలచెదనయ్యా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రిస్మస్ ప్రార్థనలు ఎంతమంది పెట్టించుకుంటారు ఈ సంవత్సరం? ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకుంటే మీరు సాక్ష్యం ఏంటి తెలుసా? నేను ప్రభువుని నమ్ముకున్నాను, క్రీస్తు నాలో పుట్టాడు అని ఒక సాక్ష్యం. ఇంకొకటి చెప్తాను, నేను మీ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే మీరు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు, కరెంట్ ఇవ్వండి, మీరు ఏం పంచక్కర్లేదు, మీ దగ్గర ప్రార్థన మాత్రం పెట్టుకోండి. ప్రార్థన పెట్టాడు, పాస్టర్ గారు డబ్బులు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీ దగ్గర ప్రార్థన పెట్టుకోండి. నేను ఫ్రీగా వస్తాను, నేను ఫ్రీగానే చెప్తాను వాక్యం. ఈ క్రిస్మస్లో దండుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దండుకోవడం అంటే ప్రార్థన అడిగితే ఇంత ఇవ్వాలి అని డిమాండ్ ఉంటుంది. సో నాకు ఆ డిమాండ్ లేదు. మీ గృహంలో ప్రార్థన జరిగితే 10 మంది ఆశీర్వదింపబడతారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. సో దాన్ని బట్టి ఈ క్రిస్మస్ ప్రార్థనలు ఉన్నాయి. మీరు ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటే రాబోయే దినాల్లో మీరు చెప్పండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. క్రిస్మస్ వర్తమానంలో నుంచి జనరల్గా ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. 2 వాక్యాలు చూపిస్తాను, పాత నిబంధన, కొత్త నిబంధన. మొట్టమొదటి జకరియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. పేజీ నెంబర్ అని చెప్పండి. పేజీ నెంబర్ 777. ఓకే, చదవండి మా. 16. యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యం గలవాడనై నేను యెరూషలేము తట్టు. చాలండి, ఇది ఒక వాక్యం. రెండోది లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం. వలన తన ప్రజలకు ఓకే 77 చదవండి. అది చదమ్మా. 1వ అధ్యాయం 77వ వచనం చదవండి. చదవండి. అందులో మహావాత్సల్యం బట్టి ఒక మాట ఉండొచ్చు. అరుడు ఓకే చాలండి. ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు మొట్టమొదటి చదివిన జకరియా గ్రంథములో ఏముంది? ఏమనగా వాత్సల్యము గలవాడనై అని అక్కడుంది. ఇక్కడేముంది? మహావాత్సల్యం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ వాత్సల్యం? మీకు బాగా అర్థంగా చెప్తాను. ఒక తల్లి ఒక బిడ్డను ఎంత అల్లారు ముద్దుగా చూస్తుందండి? చూస్తుందా? చూడదా? మీ అల్లారు ముద్దు ఎంత చెప్పమంటారా? వద్దా? చెప్పండి అమ్మా. ఉయ్యాలోంచి పడిపోయారు అనుకోండి, గబగబ వెళ్ళగల, కానీ నా బాబే లేదు. ఇప్పుడు అప్పుడు వస్తుంది అసలైన వాత్సల్యం. అంతవరకు ఆడు పడిపోయి గుండె ఉడుక్కుమంటది. అది తెలీదు, నేను ఉయ్యాల్లో ఉన్న సంగతి అది తెలియదు కదా. గబగబా వాడిని ఏం చేస్తారు? బుర్రల్లగా అనేసివా, ఏం లేదు నా బాబే అంటే అర్థం ఏంటి? వాత్సల్యము పొంగి పొరలి వస్తుంది.
కానీ తల్లి వాత్సల్యము కొంతసేపే, తండ్రి వాత్సల్యము కొంతసేపే, కొడుకు వాత్సల్యం కొంతసేపే. ఇందాక తల్లిగారు చెప్పారు, బైక్ కొన్నాడండి, 5,000 కట్టాలండి, తండ్రి పట్టించుకోడండి. అది లోకంలో వాత్సల్యం అలా ఉంటుంది. ఎలాంటి వాత్సల్యం? కొంతవరకే ఉంటుంది వాత్సల్యం, అంత ఉండదు. కానీ దేవుని దగ్గర ఉన్నదేంటి? మహావాత్సల్యం. అందరూ చెప్పండి, పక్కలతో చెప్పండి. దేవునికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, పక్కలో షేక్ హ్యాండ్, కరోనా లేదు కదా, షేక్ హ్యాండ్ ఇచ్చి, దేవుడు మహావాత్సల్యం గలవాడు. మహా అంటే ఓ చిన్న కుర్రాడు సండే స్కూల్కి వెళ్ళేవాడంట. ఒరే దేవుడు ఎంత ఉంటాడంటే ఇంత అన్నాడట. అది చెయ్యి ఎంత ఉంది? ఎంతే ఉంది. ఎంత ఉన్నాడు దేవుడు అంటే? బలవంతుడు గొప్ప పెద్దగా ఉంటాడని చెప్పడానికి అన్నాడంట. ఇలాగ ఇది అన్నాడు, ఇంత ఉంటాడు అన్నాడు. వర్ణించలేము. మహావాత్సల్యం. ఎటువంటి వాత్సల్యం చెప్పండి? ఒకసారి నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు నా ముందు ఒక కొడుకు తల్లి ఇద్దరు వెళ్తున్నారు. వాళ్ళు షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నారు. ఆ అబ్బాయికి కొడుకు కదా, అంత బైక్ ఎక్స్పీరియన్స్ లేదు ఆ అబ్బాయికి, నాకు తెలిసిపోయింది. పిల్లల్ని పెట్టింది అక్కడ. ఒక కుక్క పిల్ల రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తుందంటే అది అటు తిరుగుతుంది, తల్లి అక్కడే ఉంది. ఈ పిల్లోడు బ్రేక్ కొట్టేలోపు ఆ పిల్లని ఎక్కించాడు. దీన్ని అది నోరు లేని జంతువుని మనం అనుకుంటాం, అంతేనా? వెళ్ళి చచ్చిపోయిందో లేదని చూసి ఆపే లోపల తల్లి ఏం చేసిందంటే దాని దగ్గరికి వెళ్ళి మూతేటి చూసింది. అది కదలలేదు, అంతే. చూసింది ఎవడు ఇలా చేశాడు. గబగబా వెళ్ళండి ఆ అబ్బాయి కాలు చీరేసింది. వాళ్ళ అమ్మగారు కాలుతో దంతుంది, వాళ్ళమ్మ కాళ్ళు చీరేసింది. ఎందుకు? తల్లికి పిల్ల ఎడల ఏముంది? వాత్సల్యం ఉంది. వాత్సల్యం ఎలాంటిదంటే తను చనిపోకూడదు. ఇది చేయకూడదు. పక్షులైనా తనకు వాత్సల్యం అనేది దేవుడిచ్చాడు. అది ఈలో కొంతవరకు. కానీ దేవుని వాత్సల్యం ఎలాంటిది? మహావాత్సల్యం కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కొన్ని మైనస్గా చెప్తాను. విలాపవాక్యాలు 4వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, విలాపవాక్యములు 4వ అధ్యాయం 10వ వచనం, వాత్సల్యము గల స్త్రీలు తాము కనిన పిల్లలను ఏం చేశారండి? అమ్మా ఏం చేశారు? తాము కనిన పిల్లల్ని ఏం చేశారు? వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నా, మీకు ఇంట్లో చికెన్ బిర్యానీ లేదని మీ పిల్లల్ని వండుకుని తినేస్తారా? అమ్మా తింటారా? రాబోయే దినాల్లో ఒక రోజు ఉంటుందండి, కరువు దినాలు. ఏ దినాలు? కరువు దినాలు. ఈరోజు అన్నీ దొరికేస్తున్నాయి మనకు కదా. మరి రాబోయే దినాల్లో ఇప్పుడు అన్నీ కూడా కెమికల్ మిక్సింగ్. ఏ మిక్సింగ్? పొద్దుట నా ఫ్యాక్టరీలో టీ తాగాను. ఆ టీ ఎప్పుడు చిక్కగానే ఉంటుంది. నేను అడిగాను, ఏంటి చిక్కగా ఉందన్నా అంటే ఆయన చెప్పింది ఏంటంటే, మా పాల్లో సంథింగ్ ఏదో జరుగుతుంది, కెమికల్ మిక్సింగ్. మీరు మామూలు గేదె పాలు కొన్నారనుకోండి, నీళ్ళు ఎత్తే పలసపడిపోతాయి. కానీ ఆ పాలలో నీళ్ళు వేసిన, ఎక్కువ నీళ్ళు వేసిన బేగా ఇట్స్ అ కెమికల్. కొట్టు మీద పెరుగు వాడుతున్నారా మీరు? కొట్టు మీద పెరుగు వాడుతున్నారా? వాడలేదా?
మేము ఎవరు వాడలేదన్నట్టు చెప్తారు చాలామంది. ఇట్స్ అ కెమికల్. లేకపోతే 100 మందికి 10 డబ్బాలు తేవాలండి. ఎక్కడ తెస్తారు పెరుగు? పెరుగు ఎక్కడ తెస్తారమ్మా? ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ చదవమవచ్చును. వాత్సల్యము కలిగిన స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొని పిల్లలంటే ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆకలి బాధ తట్టుకోలేక ఏం చేశారు? వాళ్ళు పిల్లల్ని వండుకొని తినేశారంట. ఎంత దౌర్భాగ్యం అండి. ఇంకోటి చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతులు చూచును భక్తిహీనుల వాత్సల్యము. ఏంటండి? భక్తిహీనుల వాత్సల్యం అంట క్రూరత్వం అంట. అంటే వాడు భక్తిహీనుడు. ఈ మధ్య కొత్తగా దేవుడి పేరు చెప్పి అని చంపేస్తున్నారు. ముందు ఏమంటున్నారు? వాళ్ళ దేవుడి పేరు చెప్పించి అవతల పేరు కోసేస్తున్నారు. ఇది భక్త? వాళ్ళ దేవుడి పేరు చెప్పి మరొకరిని కొట్టడం, చంపడం చేస్తున్నారు. ఇదేంటి తెలుసా? భక్తిహీనుల వాత్సల్యం ఏంటడా? క్రూరత్వం. క్రూరుడిగా ప్రవర్తిస్తున్నాడు. చాలామంది జీవితాల్లో ఈ రోజున మనం ఆలోచన చేస్తే భక్తిహీనుడికి వాత్సల్యం ఉండదు. వాత్సల్యం ఉన్నట్టు ఏం చేస్తాడు? నటిస్తాడు. నటనా జీవితం. ఇంకొక దగ్గర దేవుడు అంటాడు, నేను వాత్సల్యం చూపను అంటాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, యెహోవా ఎలాగూ సెలవుచున్నాడు, నేను ఈ ప్రజలకు దేవుడన్న నా సమాధానం కలుగునివ్వను, నా ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు. మనం చాలండి, అక్కడి నుంచి ఆపేద్దాం. కృపా వాత్సల్యాలు చూపించను. ఎందుకు తెలుసు? మీరు అలా కింద చదువుకుంటూ వస్తే వారు దేవుని మాట వినలేదు, దేవుని వారు వెంబడించట్లేదు, దేవుని వైపు చూడటం లేదు, దేవుని వైపు తిరగటం లేదు. అందుకని దేవుడు అన్నాడు, నేను వారి పట్ల ఏం చూపించను? వాత్సల్యమే చూపించను నేను. దేవుడు కొన్నిసార్లు మనకు వాత్సల్యం చూపించాడు. ఎందుకో తెలుసా? మనం దేవుని మాట వింటే ఆయన వాత్సల్యాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాత్సల్యపూర్ణుడట. ఏంటండి? ఆయన వాత్సల్యపూర్ణుడు. మధ్యలో చెప్తాను మీకు. దేవుడు ఎంత వాత్సల్యం గలవాడంటే, దేవుడు ఎంత గొప్పగా మనకు కనిపిస్తాడంటే, ఒక తల్లి ఆకలికి తట్టుకోలేక వాత్సల్యను దూరం చేసుకుంది. కొంతమంది భక్తిహీనత క్రూరత్వంగా వెళ్ళిపోయింది, వాత్సల్యం లేదు. దేవుని మాట వినప్పుడు కూడా వాళ్ళకి ఏం కలగట్లేదు? వాత్సల్యాన్ని దేవుడు చూపించట్లేదు. దేవుడు వాత్సల్యాన్ని చూపిస్తాను అంటున్నాడు. యెరూషలేము తట్టు నా వాత్సల్యమును చూపిస్తాను, వాత్సల్యం గలవాడనై నేను యెరూషలేము తట్టు చూస్తున్నాను అన్నాడు. అక్కడేమంటాడు? చీకటిలో ఉన్నవారికి, మరణ ఛాయలో ఉన్నవారికి అరుణోదయముగా వారికి దర్శనం అనుగ్రహించి మహావాత్సల్యమును చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మహావాత్సల్యం. ఏ వాత్సల్యం? మీకు బైబిల్లో ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పాపపు స్త్రీని పట్టుకొని తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు తీసుకొచ్చారు. యేసు ప్రభు ఏమన్నాడు? మీలో ఎవడైనా పాపము లేనివాడు ఉంటే ఒక రాళ్ళ మీద వేయండి. మొట్టమొదటి ఒకడు వేయండి. ఎవరు?
మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఒక్కడొక రాయి వేయండి. తర్వాత మిగతా అందరూ ఏం చేశారు? అప్పుడు అందరూ రాళ్ళు అట్టుకొచ్చారు. అందరూ పాపలే. మరి యేసుప్రభు పరిశుద్ధుడు కదా. అప్పుడు వాళ్ళు ఒక విధానం, యేసుప్రభు నువ్వు పరిశుద్ధుడే కదా, నువ్వు కొట్టు, మేము కడతాం అనొచ్చు. యేసుప్రభు అన్న, అమ్మా ఎవరు నువ్వు నీకు శిక్ష విధింపలేదా అన్నారు. అని మరి యేసుప్రభులో పాపం లేనప్పుడు నేను శిక్షించవచ్చు కదా. ఆయన ఏమన్నా తెలుసా? అమ్మా ఇక మీదట పాపము చేయకుండా బ్రతుకు. ఇది ఆయన వాత్సల్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాత్సల్యం ఏంటి? రాళ్ళతో కొట్టేది కాదు వాత్సల్యం. ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి పాపము చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ఒక దెబ్బ కొడితే చచ్చిపోతే అది వేరేగా ఉంటుందండి. రాళ్ళతో కొడితే ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టడం చూసారా? నిలబడి ఉంటుండగా అందరూ రాళ్ళిచ్చి కొడుతున్నారు. ఏ రాయి ఎక్కడ తగులుతుందో తెలుసా? ఇక్కడ తగిలిన ఇలా పట్టుకునే పెంకోడు ఏం చేస్తాడు? మేము చిన్నప్పుడు 7 పెంకులు పెట్టి, పెంకులు 7 పెంకులు పెట్టి బాల్ ఆడేవాళ్ళమే. ఆ పెంకులు వచ్చి పెడుతున్నప్పుడు బాల్ ఇటు కొట్టాలి. నేనేం చేసేవాడిని తెలుసా? ఆడు బాల్ ఇచ్చుకుంటే నాకు తగలేనట్టుగా ఇల్లు పెట్టేసేవాడిని వెళ్ళి. నేను బాల్ ఇటు కొడితే అవతలడికి ఈ సాప్ అయిపోయింది. ఎందుకు? నేను కొడితే మళ్ళీ చుట్టుపక్కల ఆడు కనపడకూడదు. లోకంలో తీరు ఎలా ఉంటుందంటే వాత్సల్యం అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళని దేవుడు ఏమంటాడంటే మహావాత్సల్యంతో నేను నింపుతాను. ఈ సంవత్సరం ఆఖరిలో, వచ్చే సంవత్సరానికి ప్రారంభంలో దేవుడు మహావాత్సల్యం నీ మీద కుమ్మరించునుగాక. ఆమెన్, ఆమెన్. కొన్ని వాత్సల్యమును దేవుడు ఎలాగ వాత్సల్యంతో ఉంటాడో కొన్ని విషయాలు మనం త్వరగా మనం చూద్దాం. దేవుని వాత్సల్యమును మనం పొందాలి అని అంటే ఏం చేయాలో చూద్దాం. మొట్టమొదటిగా 2 సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. 2 సమూయేలు 24:14 అయితే నేను రాసింది నాకు అర్థం కాదు కదా. 24:14. సరే. అందుకు దావీదు, నాకు ఏమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను యెహోవా. ఆమేన్. దేనికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎటువంటి వాడట? అందరు చెప్పండి. ఫస్ట్ నేను వాత్సల్యం గలవాడనై అన్నాడు, మహావాత్సల్యం అన్నాడు, ఇక్కడ బహువాత్సల్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భర్త కొత్తగా పెళ్లి చేసుకొని భార్యను అన్నాడట, నేను చాలా ప్రేమగా చూసుకుంటాను అన్నాడట. ఎలాగా? ఎంత ప్రేమగా చూసుకుంటానంటే ఈ లోకంలో ఎవడు చూడలేనంత నేను చూస్తానన్నాడట. అని 6 నెలలు అయిపోయిందంట. ఎన్ని నెలలు? 6 నెలలు అయిపోయిందంట. 6 నెలలు అయిపోయిన తర్వాత కొట్టేయడం, ఏమనుకోకే అని కూడా ఏమనుకోకే, ఎందుకు కొట్టే, ఏమో తెలియదు, అలాగే నేనేం చేస్తున్నాను. ఒకరోజు రాత్రి అడిగినండి, ఏమన్నా మీకు ఎంత ప్రేమ ఉండేది కదా, ఎందుకు తగ్గిపోయిందని అడిగితే టెస్టింగ్. ఏంటి? నువ్వు సరిగా ఉంటావా లేదని ఏం చేస్తున్నాడు? టెస్ట్. ఇప్పుడు 6 నెలల తర్వాత అంటే వాత్సల్యం ఎంతవరకు ఉంది? దేవుడు బహువాత్సల్యము అంటాడు. పై వచ్చిన చదవండి, 20:13 వచ్చును. కావున వచ్చి ఇట్లని 24:13. చూడండి, పైన దేవుడు 3 ప్రశ్నలు వేసాడండి. ఎన్ని ప్రశ్నలు? అందరూ చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ.
హల్లెలూయా. దేవుడు 3 ప్రశ్నలు 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటేంటి? 3 విషయాలు ఎదురు పెడుచున్నాను, వాడిలోకి దానిని నువ్వు కోరుకో, అది నీ మీదకి నేను ఎన్ని అన్నాడండి దేవుడు? మొట్టమొదటి ఏంటి? వచ్చి చెప్పాను, నీవు నీ దేశమందు అంటే కొన్ని సంవత్సరాలు కరువు వస్తుంది, నీకు ఓకేనా అన్నాడు. నిన్ను నిలవలేక ఎన్ని నెలలు? 3 నెలలు మీ శత్రువుల ఎదుట నిలవకుండా పారిపోతుంటావు, పరిగెడుతుంటావు, ఇది నీకు ఇష్టమా? ఓకేనా అన్నాడు. 3 దినాలు. ఎన్ని దినాలండి? 3 దినాలు తెగులు వస్తుంది. మొదటిది ఎన్ని సంవత్సరాలు? మొదటిది ఏంటి? 7 సంవత్సరాల కరువు వస్తుంది. 7 సంవత్సరాల కరువు ఒప్పుకుంటావా? 3 నెలల్లో ఆడెవడో తంతుంటే పారిపోతుంటావా? 3 రోజులు తెగులు వస్తుంది. ఏం కావాలి? మీరేం కోరుకుంటారు? 3 రోజుల, 3 నెలల, 7 సంవత్సరాల? 3 నెలల? 3 నెలల చెట్టుకి పుట్టకి తిరుగుతారా? 7 సంవత్సరాల కరువు అనిపించగలరా? ఒక రోజంతా మీరు అన్నం లేకుండా ఉన్నారు అనుకోండి, ఎటువంటిది మీ పరిస్థితి? అమ్మా, మా ఆవిడ గారు నూనె అయిపోయింది. ఎక్కడున్నా? నూనె అయిపోయింది. నీకేం తిరిగి వచ్చేస్తున్నా? నూనె ఎక్కడ? నూనె తే. మా ఆవిడకి నాకు గ్యాస్ అయిపోయినప్పుడు, నూనె అయిపోయినప్పుడు వస్తుంటుంది. ఏంటి యుద్ధం? గ్యాస్ నేను ఏదో అక్కడ నుంచి బుడగ తీసి పేల్చినట్టు వదిలేస్తున్నట్టు అనుకుంటుంది ఆవిడ. కాబట్టి తెచ్చివ్వలేదు అనుకోండి, ఎలా వండుతారు? ఇప్పుడంటే గ్యాస్ వచ్చేసిందండి. పూర్వం పుల్లలు లేకపోతే దేని మీద ఉండాలి? అబ్బా, మీ ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకో తెలుసా? ఆ పొయ్యిల కట్టి వెలిగించి అది మంట మండిదాకా ఉఫ్ఫు ఉఫ్ఫు అనూస్తే నల్లగొన్న వాళ్ళు ఆ మసికి ఇంకా నల్లగా అయిపోయేవారు. ఆ గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెల కింద నల్లగా ఉండి ఆ తోమేటప్పుడు ఉంటాయి కదా, బూడి తట్టుకొని తోముతుంటే ఆ మడ్డి ఎంత వచ్చేది. ఇప్పుడు అది ఉందా? గ్యాస్ ఏంటి బా. ఇప్పుడున్న తరం అదృష్టవంతులండి. పూర్వం తరం అంటారా? ఊదుకోవడమే. అవును, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 7 సంవత్సరాల కరువా? 3 నెలలు పారిపోతావా? 3 దినాలు తెగులుకి ఒప్పుకుంటావా? అప్పుడు ఏమన్నా నాకేమీ తోచటం లేదు. 3 ఆప్షన్లో ఇందులో ఏం ప్రభువా? నేను అనుకుంటాను, మనమైతే ఏమన్నా ప్రభువా పై 3 కాదు తండ్రి, వేరే అని మనం అంటాం. ఇంకొక ఆప్షన్ ఈ ప్రభు అంటాం. దేవుడు ఆప్షన్ ఇవ్వడం. ఇంకా ఆయన వాత్సల్యం ఉంది, బహువాత్సల్యం గలవాడే. ఆయన వాత్సల్యం ఎలాంటి తెలుసా? ఒక వ్యక్తిని నశింప చేయడం దేవుని వాత్సల్యం కాదు. 3 దినాలు తెగులు రప్పించి వాళ్ళందరినీ దేవుడు సరిచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెగులు ఎందుకు వస్తుంది? కరువు ఎందుకు వస్తుంది? బాధలు ఎందుకు వస్తాయి? మనము కోరి కొన్ని బాధలు తెచ్చుకుంటాం, కొన్ని సాతాను తెచ్చే బాధలు ఉంటాయి. కాబట్టి దేవుడు బహువాత్సల్యము గలవాడు కాబట్టి ఆయన వైపే చూసి ఆఖరికి ఏమన్నా ప్రభా కింద చదవండి, గనుక మనుష్యుని చేతిలో పడకుండా ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. మనుష్యుని చేతిలో పడకూడదు. నేను మనుషుని చేతిలో ఉండకూడదు. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. ఎందుకంటే ఆయన బహువాత్సల్యము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీరు ఎవరి చేతిలో పడాలి అమ్మా? అందరూ చెప్పండి, ఎవరి చేతిలో పడాలి?
కొన్నిసార్లు మనం అంటాం వాళ్ళ కంట్లో పడిపోయానండి బాబా. ఎవరి కంట్లో? అందంగా తయారై వెళ్ళానండి బాబా, వాళ్ళ కంట్లో పడ్డాను అంతే. పక్క నుంచి వెళ్తున్నాను నేను ఎవరికి హాని చేయలేదు. బస్సు వెళ్తా బురదంతా నా బట్టల మీద వేసేసిందండి. ఎవరి కళ్ళు పడ్డాయి? కొన్నిసార్లు వాళ్ళ నోట్లో నోరెట్లేమండి బాబు. ఎవరి చేతిలో పడతానంటున్నాడు? అమ్మా, దేవుని చేతిలోనే పడుదును, ఆయన బహువాత్సల్యం గలవాడు కదా అంటాడు. రెండోది చూద్దాం. రెండోది, దేవుడు ఆయన వాత్సల్యము. కీర్తన 40:11. 40 కీర్తన 11 యెహోవా నీ వాత్సల్యమును నాకు దూరము చేయకు. అందరూ చెప్పండి, ప్రభువా. అందరూ చెప్పండి అమ్మా. మధ్యాహ్నం తిన్నారా? ఇంకా ఇంటికి వెళ్ళి తినాలా అమ్మా? ఒకసారైనా తిన్నారా? 2 సార్లా అమ్మా? ఒకసారి కదా. ఓకే, ఇంటికి వెళ్ళి మళ్ళీ దేవుని చేతి ఇంకోసారి తిందరు కదా. దేవుడికి మమ్మల్ని అట్లా చేయను కాక. ఓకే, అమ్మగారు అన్నారు 6 రోజులు ఫోన్ ఇవ్వండి అంటున్నారు. ఇంకోటి చెప్పమంటారా? మీరు మితంగా తినండి, ఎక్కువ కాలం బతుకుతారు. ఎక్కువ తింటే ఎక్కువ కాలం బతకండి, అది కూడా చెప్తున్నాను మీకు. కొంతమంది గ్యాస్ తిన్నట్టు తినేస్తుంటారు. పొట్ట నాకంటే ముందుకు ఎలాగొచ్చి అతను ఓ అన్నారు అనుకోండి, అప్పుడేమవుద్ది? ఓకే, చదవండి. 40 కీర్తన 11 యెహోవా అందరూ చెప్తారు, నీ వాత్సల్యమును నాకు దూరం చేయకో. ఏం చేయకో? కొన్నిసార్లు దేవుడు నీకు వాత్సల్యం ఇస్తాడు, వాత్సల్యం దూరం చేసుకుంటుంటాం. నేను మొన్న ఒక ఇది చూశాను. అదేంటంటే, ఒక పాస్టర్ గారు ఒక వాక్యంలో ఒక కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఒక ఊర్లో యాపిల్ పళ్ళు పంచుతున్నారట. ఏం పంచుతున్నారండి? యాపిల్ పళ్ళు ఉంటాయి కదా, పంచుతున్నారంట. అందరూ లైన్లో వస్తున్నారు. ఈ కుర్రోడు లైన్లో నుంచుని ఇతనికి ఒక పండు ఇచ్చారు. ఏ పండు? యాపిల్ పండు ఇచ్చారు. ఇతను ఇంటికి వెళ్ళేది మురుక్కాలు ఉంటుంది కదా, మురుక్కాలు వడ్డంటే వెళ్ళాలి. పండు జాగ్రత్త పట్టుకోవాలి కదా, బాలేసినట్టు ఇలాగ ఎగరేసుకుంటూ వెళ్తున్నాడంట. పడిపోతే ఇలా ఎగరేసుకుని వెళ్తే ఉక్కు అందులో పడిపోయింది. ఇందులో మురుక్కాలలో పడిపోయింది. తెస్తారా? మురుక్కాలలో ఏదైనా పండు పడిపోతే తెస్తారా? కడుక్కుంటే అవదా? అప్పుడు అనుకున్నారు, ఫోన్లే ఈ పండు ఇందులో పడిపోయింది కదా. మరలా లైన్లోకి వెళ్తే మళ్ళీ ఏమిస్తారు? ఆ లైన్ ఎక్కడుందో తెలుసా? పొలము నుంచి అనపతి దాటి ఉందంట. ఎక్కడికో వెళ్ళి ఎప్పుడు కొత్తది ఉంటాయి ఉండవో. నీకు దొరికింది కృప, వాత్సల్యమని దేవుడు కృప ఇచ్చాడు కదా. ఇతను దగ్గర ఉన్నది ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, దూరం చేసుకున్నాడు. దేవుని వాత్సల్యము కూడా నీ దగ్గరే ఉంటుంది. నువ్వు కావాలని ఏం చేస్తావు? నువ్వు కావాలని దూరం చేసుకుంటుంటావు. అందుకే అక్కడ అంటాడు, ప్రభువా నీ వాత్సల్యం నాకు దూరం చేయకు. చదమ్మా. దేవుని వాత్సల్యం మనతో ఉంటేనట మనం ఎప్పుడూ కాపాడబడుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బహువాత్సల్యం కలిగిన వాడు. ఆ వాత్సల్యం దూరం చేయకు ప్రభు అని మీరు ప్రార్థన చేయాలి. మీ ఇంటి దగ్గర ప్రార్థన ఏం చేయాలి తెలుసా? ప్రభా నీ వాత్సల్యం, నీ ప్రేమను నా నుంచి ఏం చేయకు, దూరము చేయకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ధవళేశ్వరంలో పనిచేస్తున్నప్పుడు సత్యనారాయణ గారు అని ఆయన మా ఇంటికి వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. అప్పుడు అక్కడ నేను సంఘానికి ఆయన వచ్చేవారు. ఆయన ప్రార్థన చేసే ముందు ఏడుస్తున్నాను, నా కూతురు గురించి ప్రార్థన చేయండి అయ్యా. అన్న నా కూతురు గర్భిణీ స్త్రీ అండి, తీసుకొచ్చి పురుడు పోయించాలి. నేను హార్ట్ పేషెంట్ని, నా భార్య హార్ట్ పేషెంట్, మా దగ్గర రూపాయి తినడానికి లేదు. మేము ఒక పూట తింటే ఒక పూట తినడానికే నానా అవస్థలు పడుతున్నాం. ఇప్పుడు నా కూతురుని తీసుకురావాలంటే మాకు దగ్గర ఏం లేవు. ఒకరోజు వెళ్ళారంట, వెళ్ళి చెప్పారంట, అమ్మా మేము ఉండడమే కష్టం, నీకు పురుడు పోసి చేయాలంటే కష్టం అని
వాళ్ళ ఎవరైతే ఉంటారో భర్త వాళ్ళ కుటుంబిక కాళ్ళు పట్టుకొని అడిగాడట, అయ్యా దయచేసి మా దగ్గర ఏం లేవు, ₹1 లేదయ్యా, మేము తినడమే కష్టం. అప్పుడు అని అంటూ ఏడుచుకుంటూ చెప్పింది తెలుసా, వాళ్ళ కూతురు ఏమని తెలుసా, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను ఎందుకు కన్నావు అన్నదంట. ఆ మాటకి వెక్కి వెక్కి ఏడ్చాడు ఆయన. ఆ మాట చాలాలో నన్ను శోధించింది. ఎందుకంటే పిల్లలు పెరిగి పెద్దోళ్ళైంది ఎందుకు కన్నామనంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఆ పాప అన్న మాట, ఎందుకు కన్నావు, నాకు పురుడు పోయలేనప్పుడు ఎందుకు కన్నావు. ఈ పాప పురుడికి తీసుకెళ్ళలేదని భర్త తాలూకాలు అందరూ ఏం చేస్తున్నారు, సూటిపోటు మాటలతో. కృపా వాత్సల్యం దూరం అయితే కాపాడబడలేము. ఈరోజు మన ప్రార్థన తెలుసు, ప్రభువా నీ వాత్సల్యము నాకు దూరము చేయకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 78వ కీర్తన 38వ వచనం చదివి ప్రార్థన చేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద వాక్యం ఇది, అన్నీ చెప్పడానికి అవదు. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై, దేవుడు ఏ సంపూర్ణుడండి? ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో యేసు ప్రభువుకు ఒక పేరు ఉంది, కృపా సత్య, ఏం పేరు? సత్యములోను కృపలోను సంపూర్ణుడే. ఎక్కడ వాత్సల్యములోను సంపూర్ణుడే. ఆయన వాత్సల్య పూర్ణుడు, సంపూర్ణమైన వాత్సల్యం కలిగిన వాడు. చదమ్మా. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. 2 చేతులపైకి చెప్పండి. హల్లెలూయా. నిన్ను విడిచి నేను ఉండలేను నా యేసై, నిన్ను మరచి నేను నా యేసయ్యా, ఆపత్కాలములో పర్ణశాలలో నన్ను దాచిన దేవా, నీ గుడారపు మాటున ఆశయం కాచిన దేవా, ఎలా మరుతును ఇంత గొప్ప ప్రేమను, ఎలా విడుతును ఇంత గొప్ప దేవునికి స్తోత్రం. ఎవరు నశించిపోకూడదు. ఏంటండి? ఎవరును. ఇప్పుడు మహావాత్సల్యము గలవాడు ఎందుకు వచ్చాడు తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించటానికే యేసు ప్రభు మీదకి వచ్చాడు. పాపులను రక్షించుటకే ఆయన భూమి మీదకి వచ్చాడు. దానికి స్తోత్రం. కొన్నిసార్లు కొంతమంది నాశనం గుండా వెళుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి మన మాట వెళ్ళినప్పుడు బాధ అనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని నాశనం గుండా వెళ్ళాలని కనరు. ఏ తల్లిదండ్రులు కూడా వ్యక్తి దొంగోడు అవ్వాలని కోరుకోరు. ప్రతి తండ్రి తల్లి ఏమైనా ఆలోచిస్తుందో తెలుసా? నా కొడుకు ఉన్నతంగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి తండ్రి అలాగ అనుకుంటాడు. కానీ కొడుకులు, మీకు ఇంకోటి చెప్తానండి, రాబోయే తరాల్లో, రాబోయే దినాల్లో ఒక్క 4-5 years ముందుకు వెళ్ళిపోతే ఆ తర్వాత సంవత్సరాలు ఎలా ఉంటే తెలుసా? కూతురు కానీ కొడుకుని కానీ పెంచడం చాలా కష్టం. సినిమా గురించి చెప్పాను అనుకోకండి మీరు, నేను ఒక సినిమా గురించి చెప్తాను. రీసెంట్గా దాని మీద ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి కొంతమంది కేసు ఫైల్ చేస్తున్నారు. దాని మీద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తీశారు, ప్రేమిస్తున్న సినిమా, 2 సినిమాలు తీశారు. ఈ 2 సినిమాలు కూడా ఇప్పుడున్న తరంలో ఆడవాళ్ళు పాడైపోవడానికి కారణం ఆ 2 సినిమాలు. అలాంటి సినిమా ఎన్నో వచ్చినాయి. లివింగ్ రిలేషన్ అని, పెళ్ళి కాకుండానే ఒకటి ఎండపడి ఒక అమ్మాయి వెనకాల వెళ్తే ఆ అమ్మాయి వాడితో డేటింగ్కి వెళ్ళిపోతుంది. కన్న తల్లిదండ్రులు, నన్ను పెంచారు తల్లిదండ్రులు. ఈ డైరెక్టర్లకి మీకు చెప్తున్నాడు, సినిమాలు తీసే వాళ్ళకి కూడా సాతానికి పవర్ ఉంటుంది. వాడు సాతాను మీద ఆధారపడి ఉంటాడు.
కొన్ని వాడికి కనిపించినప్పుడు వాడిని ఏం చేస్తాడు మీరు అనుకోవచ్చు, సినిమాలు అనేటప్పటికి వాడు సమాజంలో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకుంటాడు. వాడు అంత క్రియేటింగ్ ఏం చేయడు. వాడు అన్ని గంటలు కూడా నడిపించిన స్క్రీన్ ప్లే నడిపించిన సమాజంలో జరిగే ఏదో ఒక దాన్ని తీసుకున్నాడు. ఏం చేస్తాడు? ఏదో ఒక దాన్ని ఆ సినిమా చూసినప్పుడు ఈరోజు ఇప్పుడున్న ట్రెండ్లో ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమా చూడలేరు. ఇలాంటివి ఎందుకు వస్తున్నాయో తెలుసు. రాబోయే దినాల్లో మీకు చెప్తున్నా, పిల్లల్ని పెంచటం చాలా కష్టం. మీరు ఎన్ని బౌండరీస్ చేయండి. 7th క్లాస్ నుంచి 10th వచ్చేలోపు ఎలా ఉంటారో తెలియదు ప్రజలు. మగవాళ్ళు అంతే, ఆడవాళ్ళు అంతే. ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళు వేరు కదా. అందరూ ఒకటే, ఇద్దరు ఒకటే. ఈరోజు మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కాపుదల మీ కుటుంబాలకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసి, అందుకే యేసుప్రభు నా కోసం ఆడకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఆడవండి. మీకు బాగా అర్థం చెప్తాను. నేను పాస్టర్ గారిని, ఆనంద్ నా దగ్గర ఉండేవాడు. తప్పిపోలేదా? పాస్టర్ గారు అబ్బాయి తప్పిపోతే రోజు ప్రార్థన ఉంటుంది. శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, బయట ప్రార్థనలు ఉంటాయి, లోపల ప్రార్థన అన్నీ ఉండి తప్పిపోయాడా? ఒకరోజు బ్లెస్సీ అడ్రస్ స్క్రూడే వచ్చి పొడిచేసాను. నేను చెప్తాను, డైరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే నేనేం బాధపడ్డాను. పాస్టర్ గారు అబ్బాయి ఉండి ఇలా చేశాడు. విత్ ఇన్ మా లిమిటేషన్లో ఉన్నప్పుడే లోకంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతే బయట వాళ్ళకి ఇంకేంటి? నేను బయట వాళ్ళతో నా కొడుకుని ఇప్పుడు కంపేర్ చేయను. ఎందుకు తెలుసా? నా బౌండరీస్ ఏంటో నా బౌండరీస్ నేను చెప్తాను. ఇలా ఉన్నాడని నేను ఏం చేశాను, ఇంట్లోంచి వెళ్ళిపోరా అన్నాను. హ్యాపీగా బ్యాగెట్కి వెళ్ళిపోయాడు. కనీసం 8 సంవత్సరాలు పెంచాను అని చెప్పలా. నువ్వు వెళ్ళిపోతాను ఏంటి, నీ దగ్గర ఇంకో దగ్గర పోతాను అనిపోయాడు అంతే. ఒక వ్యక్తిని మీకు చెప్తున్నాను, ఈ రోజున దేవుని సేవకుడు అయ్యాడు కాబట్టి నేను మళ్ళీ శారదీయను. వాడు లోకంలో ఉండేటైతే నేను అసలు అని కేర్ చేయను. రాబోయే దినాల్లో దేవుని కాపుదల మీ కుటుంబాలకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలు. హల్లెలూయా. పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేసిన వారు నా మీద తిరుగుబడి ఉన్న యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. రాబోయే దినాల్లో చాలా డిఫికల్ట్ అండి. మీ పిల్లలు పెరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్త. సెల్ ఫోన్ ఇస్తున్నారా? సెల్ ఫోన్ కనిపెట్టాడు కదా, సెల్ ఫోన్. వాళ్ళ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం అంటే తెలుసా మీకు? మనవా అన్నం తింటలేదా బావా, ఇదిగో బావా చూడు బావా, ఏంటిది అబ్బా మనం ఏం చేస్తున్నాం. కొన్నాళ్ళకి వాడు ఎలా తయారైపోతాడు? మీరు 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 ఓపెన్ చేయక్కర్లేదు, ఆడే ఫాస్ట్ అయిపోతాడు. అందులో ఏ ఛానల్ ఏమొస్తుంది, ఏ ఛానల్ ఏమొస్తుంది అన్నీ తెలిసిపోతుంటాయి. రాబోయే దినాల్లో హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ ఎక్కువ వస్తాయి. హ్యాకింగ్ మీకు తెలియకుండా మీ దాంట్లోంచి మీ సెల్ను వాడేసుకుంటాడు వైఫై నెట్స్ అన్ని. కాపుదల, వాత్సల్యము, దేవుని కాపుదల లేకపోతే పిల్లలు నాశనం గుండా పరిగెడతారు. ఈరోజు దేవుని వాత్సల్యం, లూకాసు వార్త 1:77 చదువును ముగించుకుందాం. క్రిస్మస్ వర్తమానం చెప్పి ముగిస్తాను. మహావాత్సల్యమ దాని ముందు చదవండి, దానిపైన చదవండి. మరణ స్థాయిలో ఉన్న వరకు అక్కడి నుంచి చదవండి. చీకటిలోను, ఎక్కడండి చెప్పండి? చీకటిలోను మరణ ఛాయల్లోనూ. ఎక్కడ కూర్చున్నారు అలా అమ్మా? అందరు నా చెప్పండి. తాగేవాడు ఎక్కడ కూర్చుంటాడు అమ్మా? ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కడ కూర్చుంటాడు? అడు చీకటిలోనే. చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి వారికి వారిని వెలిగించాలని, వారిని బాగు చేయాలని ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అంటే క్రీస్తుని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. 2 చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన చెప్పి ముగిస్తాను. ఒకసారి ఒక ఆయన అడిగాడంట,
నువ్వు దేవుడు 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 అని ఉదయం లెగిస్తే చాలు, ఎక్కడ చేసిన బైకెట్టుకుని నువ్వే యేసుప్రభు 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 అంటావు, నాకు యేసుప్రభుని చూపించో అన్నాడంట. ఎవరిని చూపించాలి? ఎవరిని? నేను చూపిస్తాను రా అన్నాడంట. కొంచెం దూరం తీసుకెళ్ళాడట, బస్సు ఎక్కించాడంట. ఎక్కించాడు, మీ దేవుడు బస్సులో ఉంటాడా? చూపిస్తాను రా. బస్సు దిగాడు. అక్కడి నుంచి ఒక సైకిల్ ఉంటే సైకిల్ మీద వెళ్ళాడు. మీ దేవుడు సైకిల్ మీద ఉంటాడా? షట్టర్లు వేసి మరి అట్లా ఉంటారు కదా, ఇక్కడి నుంచి నడాలి. అవన్నీ తొప్పులు, ముళ్ళ తొప్పులన్నీ. మీ దేవుడు తొప్పుల్లో ఉంటాడా? కాదు, చూపిస్తాను రా. అక్కడికి వెళ్తే పెద్ద శ్మశానం. మీ దేవుడు శ్మశానంలో ఉంటాడా? దా చూపిస్తాను. ఒక పుర్ర ఒకటి బయట తీసాడంట. ఏంటి? ఈ పుర్రె 104ది. నేను యేసుప్రభు నమ్ముకోకపోతే నీ పుర్రతో 105 అన్నాడంట. ఎన్ని పుర్రెలు తిన్నాడు ఆయన? 104 మందిని తినేసాడు. నరమాంస భక్షకుడు. నేను అదే స్థితిలో రక్షింపబడకుండా ఉంటే ఇప్పుడు నిన్ను కూడా నేనేం చేద్దాను? ఏం లేదని అతను చెప్పాడంట. నన్ను యేసుప్రభు రక్షించాడు కాబట్టి నేను మనుషులను తినడం మానేశాను. ఒక మనిషి బతికుండగానే పులి, సింహం ఎలాగైతే చీల్చుకొని తింటుందో నేను అలా చీల్చుకుని తినేసేవాడంట. నేను అలా తింటే 105 వాడు నువ్వే. ఇప్పుడు చెప్పు, దేవుడు ఉన్నాడా లేదని అడిగారట. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 105 వాడు అయి ఉండేవాడివి. నేను దేవుని నమ్ముకున్నాను. తినడం ఏం చేశాను? ఈరోజు సాక్ష్యం ఏంటి తెలుసా? మనం ప్రభువుని నమ్ముకున్నాం. మనం దేవుని కొరకే నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన మహావాత్సల్యంగా చీకట్లో ఉన్నవాడు, మరణ ఛాయలో ఉన్నవాడు కరుణోదయ నక్షత్రం అనుగ్రహించినట్టు యేసుప్రభు భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాత్సల్యం మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. అందులో చెల్పడదాం.